అమ్మ నన్ను కన్నది కరెక్ట్ వర్డే, కానీ మా అమ్మ నన్ను కనడానికి ఉపయోగపడింది నా తండ్రి, నా దేవుడు. మా అమ్మే ప్రసవ వేదన అనుభవించింది, మా అమ్మే నన్ను భరించింది, మా అమ్మే నాకు పాలు ఇచ్చి పెంచింది. అన్ని మంచి మాటలే, ఇందులో తప్పు ఏమీ లేదు. కానీ ఆ అమ్మకు పాలు వచ్చేలా చేసింది నా తండ్రి. అమ్మ కడుపులో నాకు నిర్మాణం చేసింది పరలోకపు తండ్రి. అసలు అమ్మ కడుపులో గర్భసంచి పెట్టింది పరలోకపు తండ్రి. ఆ గర్భసంచిలో కనగలిగే సామర్థ్యాన్ని పెట్టింది పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి లేకుండా మా అమ్మ నన్ను కనలేదు. అమ్మ నన్ను కన్నది, అమ్మ మీద నాకు కృతజ్ఞత ఉన్నది కరెక్ట్. బట్ అమ్మ ఒక్కతే, ఆ తర్వాత దేవుడు కనబడ్డు అంటే అది తప్పు. అందుకే నేను అమ్మను గౌరవిస్తాను, దేవుణ్ణి కూడా గౌరవిస్తాను. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది పిచ్చి ప్రశ్న అడుగుతుంటారు, మొదలు ఈ మధ్య మొదలెట్టారు. ఆ పిచ్చి ప్రశ్న ఏంటంటే, తల్లిని మించి దైవం ఉన్నదా అంటాడు. తల్లే మాకు దైవం, తల్లి తర్వాతే ఎవడైనా అంటాడు. చాలా మూర్ఖపు వాదనది. తల్లి గొప్పదే కాదని ఎవరన్నారు, కానీ తల్లిని మించి ఎవరైనా ఉన్నారంటే తల్లిని అడిగితే తల్లి చెప్తుంది, అమ్మా నిన్ను మించి ఎవరైనా ఉన్నారమ్మా అంటే, ఎందుకు లేరమ్మా మా అమ్మ ఉంది కదా అంటది. అప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా? మా అమ్మ ఉంది, మా మొత్తమామ. ఇప్పుడు ఆ మొత్తమామ దగ్గరికి కూడా వెళ్ళి, మా అమ్మ నిన్ను మించి ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరురా, మా అమ్మలకు మా అమ్మ ఒక మా అమ్మ ఉందిరా. ఆ మామ దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఒక్కడి దగ్గరికి వెళ్తాం, ఆ ఒక్కడే సర్వోన్నతుడైన దేవుడు. ఈ మాత్రం దానికి అంత పెంట అవసరమా? తల్లి గొప్పదే, తల్లిని నా కోసం సృష్టించిన నా తండ్రి గొప్పవాడే, నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను పోషిస్తున్న నా ఈ లోకపు తండ్రి గొప్పవాడే. నాకు తల్లి ముఖ్యమే, తండ్రి ముఖ్యమే, దేవుడు